అందుకే ఈవెన్ ట్రంప్ అమెరికా కూడా ప్రకటించిన ఈ 5 రోజుల యుద్ధం గ్యాప్ ఏదైతే ఉందో అది కూడా దౌత్యపరంగా శాంతిలో భాగంగా చేస్తున్నటువంటిది కాదు. దీని వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉంది. ఎందుకంటే అమెరికా దగ్గర సరిపడా నిధులు లేవు కాబట్టి ఈ నిధులు సమకూర్చుకునేడానికి వాళ్ళకి కావాల్సినటువంటి గ్యాప్ని ఈ 5 రోజుల యుద్ధ విరమణ అనేటువంటి ఒక ప్లాన్ వేసింది అనేది కూడా వినిపిస్తుంది సార్. మురళీమనోహర్ గారు, ఈ యుద్ధము ఇప్పుడు 4వ వారం నడుస్తోంది. అంటే ఇది అసలు ఎప్పుడు ఆగుతుందో కూడా ఎవరికీ ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి. అంటే అమెరికా చాలా తక్కువ అంచనా వేసింది ఇరాన్ని. ఇరాన్ పెద్ద లెక్కే ఉందిలే, 4 రోజులు నేలమట్టం అయిపోద్ది, వెంటనే అది దారిలోకి వచ్చేస్తుంది, వెనిజులా టైప్లో మనం చక్కగా రెజ్యూమ్ చేంజ్ అవుతుంది, మన ఆధీనంలోకి వచ్చేస్తుంది అనేటువంటి ఒక పక్క ప్లాన్తో వెళ్ళింది. కానీ అక్కడ చూస్తే సీన్ రివర్స్ అయింది కంప్లీట్గా. తేల్చుకుందాం అంటే వాళ్ళు ఇంకా డబల్ దీంతో ఉన్నారు. కనీసం గ్యాప్ ఇద్దాము అని అంటే కూడా వాళ్ళు వినని స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా అంతు చూడాల్సిందే, నెతన్యాహును చంపేయాల్సిందే అని ఎక్కడెక్కడ అమెరికా స్థావరాలు ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా వాటిపైన కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఇరాన్ ఉంది. సో దీనికి అనుగుణంగా ఒక 5 రోజులు గ్యాప్ తీసుకొని నిధులు సమకూర్చుకొని మళ్ళీ యుద్ధం చేద్దాము అనేటువంటి ఆలోచనలో ఇటు అమెరికా ఉంది. సో ఓవరాల్గా ఏం జరగబోతుందంటారు? యుద్ధము దీర్ఘకాలిక యుద్ధంగానే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు వ్యూహాలు, ప్రతివ్యూహాలు. మీరు అన్నట్టుగానే 5 రోజుల విరామం ఇది విరామం కాదు. ఇది ఒక ప్రిపరేషన్. డబ్బు కూడా $200 బిలియన్ ఏదో అడిగాడు ట్రంప్. వాళ్ళ ప్రభుత్వం నుంచే ఇది సమకూరేటట్టుగా లేదు. ఆ కష్టాలు అమెరికాకు మొదలైనాయి అప్పుడే. కనుక ఈ కానీ ట్రంప్ అన్నట్టుగా నేవీ మొత్తము లేకపోతే వైమానిక దళము కంప్లీట్ గా క్రష్ అయిపోయింది ఇరాన్ కు. కానీ కానీ మిగిలింది ఒకటే బలము వాళ్ళకున్నది, మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి. వీటికి అంతే లేదు, ఎంత ఉంది అనేది ఎవరు చెప్పలేరు. ఇప్పుడు కొత్తగా వస్తుంది 2000 మైల్స్ కాదు, 4000 మైల్స్ మిసైల్స్ కూడా ఉన్నాయి. ఇంతవరకు అమెరికాను టార్గెట్ చేయలేదు ఇరాన్. భవిష్యత్తులో అమెరికాను కూడా టార్గెట్ చేయగలిగినంత లాంగ్ రేంజ్ మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయనే విషయం బయటకు వస్తా ఉంది. కనుక వాళ్ళు ప్రిపేర్ గానే ఉన్నారు, ఏం తక్కువలేరు. ఇప్పుడు అమెరికా కూడా ఏంటంటే పరువు పోతా ఉంది. ఇంత దూరం వచ్చి వెనక్కి తగ్గితే పరువు పోతా ఉంది. కనుక ఇప్పుడు గ్రౌండ్ వార్ కొరకు ప్రిపేర్ అవుతుంది. హర్ముజ్ జలసంధి, అక్కడ ఉన్నటువంటి ద్వీపము, ఇరాన్ యొక్క ఒక ఐలాండ్ దాన్ని కబ్జా చేద్దాం అనేటువంటిది అమెరికా ఒక ప్లాన్ చేస్తా ఉంది. కనుక ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు అసలైన ఏమంటామంటే ఆట యొక్క మజా అంటాం. ఇది ఇరాన్ చేయబోయే విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీరు గ్రౌండ్ లోకి దిగుతారో అప్పుడు ఇరాన్ యొక్క బలం ఏందో తెలుస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ లో ఎప్పుడు కూడా అమెరికా యుద్ధం చేయలేదు. పైగా అక్కడి టెరైన్ ఏదైతే ఉందో అది వాళ్ళకే సహకరిస్తుంది, ఇరాన్కే సహకరిస్తుంది. కొండ గుట్టలు, కోనలు ఉండేటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళు గొరిల్లా యుద్ధాలు లాంటివి చేయడంలో, ఎట్లయితే మన దగ్గర ఆఫ్ఘనిస్తాన్ లో వీళ్ళు చేయగలరు తాలిబాన్లు, అలాంటి ఇవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. కనుక అది అసాధ్యమైన, దుర్భేద్యమైనటువంటి ఇది అమెరికాకు ఫేస్ చేయాల్సినటువంటి విషయం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి రిజిమ్ చేంజ్, ఇదంతా ఏమంటాము, దరిదాపులో సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అందుకే ముందు నుయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితి అమెరికాకి ఏర్పడ్డది. పైగా ఇక్కడ చైనా ఎప్పటికప్పుడు శాటిలైట్ సమాచారాన్ని పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటుంది. అదే ఇరాన్ కు చాలా పెద్ద బలం. అలాగే రష్యా కూడా క్షిపణుల యొక్క ఇది సహాయము నిరంతరం చేస్తూనే ఉంది. ఈ రెండిటి ఏమంటాము, రక్త ప్రసరణ లాగా జరుగుతా ఉంది. ఇరాన్కు వచ్చే ఎనర్జీ అంతా ఇక్కడ నుంచి వస్తా ఉంది. ఇది కనుక కానీ మనందరికీ ప్రమాదం, మానవాళికే ప్రమాదం. గల్ఫ్ దేశాలు మరింత ప్రమాదంలో పడబోతున్నాయి. ఆర్థికంగా ప్రపంచం కుదేలైపోయేటువంటి ఒక పరిస్థితి కరోనా కన్నా ఎక్కువ కష్టకాలం రాబోతుంది మానవాళికి. కనుక ఇది మనం ఎంజాయ్ చేసే విషయం అయితే కాదు. సీజ్ ఫైర్ కాలేదు. సీజ్ ఫైర్ అయితే చాలా సంతోషం. కానీ ఇప్పుడు సీజ్ ఫైర్ 5 రోజుల సీజ్ ఫైర్ ఎక్కడ ఆగింది? ఏది ఆగలేదు. కానీ ఒకటి చీకటిలో కాంతిరేఖ అన్నట్టుగా ఇరాన్ నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అమెరికా భారత్ నౌకలకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ భారత్ మా స్నేహ దేశం, ఫ్రెండ్లీ కంట్రీ అనేటువంటి విషయాన్ని కూడా చెప్పింది. కనుక మనకు కొంచెం ఊరట ఉన్నప్పటికీ కూడా ఇదేం యుద్ధం కొనసాగితే ఆ మాట కూడా నిలబడదు. ఎందుకంటే యుద్ధం అంటూ ఉన్నప్పుడు సో మనకు ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఆర్థిక పరిస్థితి మనది కూడా చాలా కష్టాల్లో పడిపోతాం. మోడీ గారు ఆ హెచ్చరిక చేయడం కూడా దానికోసమే.
అందుకే ఇప్పుడు మోడీ గారి కూడా ఒక అవకాశం అని నేను అనుకుంటున్నాను. అంటే ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది. బ్రిక్స్ దేశాల అధినేత మోడీ ఇప్పుడు అన్ని దేశాలు కూడా ఈవెన్ అమెరికా, రష్యా, చైనాలు కూడా భారత్ జోక్యాన్ని వెల్కమ్ చేస్తారు తప్పకుండా. ఉమ్, అలాగే గల్ఫ్ దేశాలు ఎవరు కూడా భారత్ జోక్యాన్ని వ్యతిరేకించరు. కనుక భారత్ సహాయాన్ని కోరుతారు. ఈ ఒక్క చివరిగా యుద్ధం ఆపేది, యుద్ధం కొనసాగాలని చెప్పి బలంగా ముందుకు వెళ్ళగలిగిన దేశము ఒక నెతన్యాహు మాత్రమే. అమెరికాను కూడా కాదని యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తారు. కనుక అలాంటి నెతన్యాహు ఒకవేళ మాట వింటే ఒక్క మోడీ మాటనే వింటాడు. ఎందుకంటే ఈ మధ్యనే కదా ఆయనకు హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చి సత్కరించాడు మోడీని నెతన్యాహు. ఆ స్నేహం ఉంది, ఆ చనువు ఉంది మోడీ గారికి. కనుక నెతన్యాహును కూడా కన్విన్స్ చేయగలడు మోడీ గారు. ఇరాన్ను కూడా కన్విన్స్ చేయగలరు. ఇరాన్ కూడా మా యొక్క ఫ్రెండ్లీ కంట్రీ ఇండియా అని అంత ఓపెన్ గానే చెప్తుంది. మన దేశంలో చాలా మంది అపోజిషన్స్ అన్నారు, ఖమేనీ చనిపోయినప్పుడు ఏం చేశారు, ఎందుకు మాట్లాడలేదు, ఖండించలేదు, ఇవన్నీ ఎన్నో అన్నారు. మరి ఇప్పుడు ఇరాన్ అత్యధికంగా ప్రేమను కురిపిస్తున్నది ఎవరిపైన? భారత్ పైన కదా. మన షిప్పులు యథావిధిగా ఇంత యుద్ధంలో కూడా వస్తున్నాయి కదా మనకు. కనుక మోడీ దౌత్యాన్ని ప్రశ్నించే వాళ్ళందరూ వీటికి జవాబు చెప్పలేరు. ఇప్పుడు పాకిస్తాన్ 15 లిస్టు తీసుకొని వెళ్తే వాళ్ళ షిప్ పైన దాడి చేశారు కదా, ఎనిమీ కంట్రీ అని చెప్తున్నారు కదా. ఇవన్నీ మీకు కళ్ళకు కనిపిస్తలేవా ఏం జరుగుతుంది అని? కనుక ట్రంప్ ఇప్పుడు ఎంతగా పిచ్చి మాటలు మాట్లాడినా ట్రంప్ కు పెద్ద దిక్కు ఎవరవుతారు ఇప్పుడు అంటే మోడీ గారే అవుతారు. భారత్ ఈ విషయంలో ప్రపంచానికి శాంతి అందించేటువంటి స్థితిలో భారత్ మాత్రమే ఉంది. దీనికి మనం గర్వపడాలి. ఒకవేళ ఇదే కనుక జరిగితే బ్రిక్స్ దేశాలు లేకపోతే యూరోపియన్ యూనియన్ 27 దేశాలు మనతో మొన్న మధ్యనే కదా ఒప్పందానికి వచ్చింది. అన్ని దేశాలు ఎందుకు నాటో కంట్రీస్ యుద్ధంలో పాల్గొనలేదు? మరి మోడీ గారి ప్రభావం ఉంది, మోడీ గారి గైడెన్స్ ఉంది. మీరు సైలెంట్ గా ఉంటే యుద్ధం ఆగుతుంది, లేకపోతే మీరు కూడా జత అవుతే. ఎప్పుడు కూడా బ్రిటన్ అనే కంట్రీ పక్కన లేకుంటే యుద్ధమే చేయలేదు అమెరికా చరిత్రలో. అలాంటిది బ్రిటన్ కూడా అమెరికా సరసన నిలబడలేదు. నాటో కంట్రీస్ అన్ని కూడా పక్కకు జరిగాయి, ఒంటరి అయిపోయింది. ఆయన పాపులారిటీ మొత్తం పడిపోయింది. 57%, 58% అమెరికన్స్ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో నేను అనుకుంటున్నాను ఒకే ఒక హోప్, లీడ్ తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. అయిపోయింది పాకిస్తాన్ ఈ ప్రయోగాలు ఇవన్నీ అయిపోయినాయి. కనుక మనం కాస్త ఈ శాంతి నెలకొనాలి ఈ భూమి పైన, లేకపోతే ఇలాంటి కష్టకాలాలు మళ్ళీ రాకూడదు మానవాళికి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మోడీ గారు ముందుకెళ్ళాలి. ఆ ప్రిపరేషన్ అప్పుడే మొదలైపోయింది. కనుక మన విదేశాంగ మంత్రి ఎన్నో దేశాలతో చర్చలు చేస్తున్నారు. ఇప్పటికే రష్యాతో చర్చలు చేశారు, చైనాతో చర్చలు చేశారు. ఈ అన్ని దేశాలతో వాళ్ళు కాంట్రాక్ట్ లో ఉన్నారు. వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ను తీసుకుంటున్నారు. వాళ్ళ కోరిక కూడా అదే ఉంది. కనుక మోడీ ఎక్సర్సైజ్ మొదలు పెట్టాడు. తాను బయటికి రాకముందే చాలా గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టారు. ఇది ఒక మంచి విషయం. ఇది ఒక్కటే మనకు కనబడుతున్న ఆశ. ఇంకొక దేశం ఉంది వచ్చి నిలబడి యుద్ధాన్ని ఆపుతుంది అనేటువంటి ఎక్కడుందా రోజా గారు? ఎక్కడైనా ఒక అవకాశం అలా కనిపిస్తుందా? ఒక ఆశాకిరణం ఏమన్నా కనిపిస్తుందా ఎవరికైనా? లేదు, ఎక్కడ కూడా లేదు. కనుక ఇది ఒక అద్భుతమైన అవకాశం. మనకు కూడా అవకాశము. భారతీయులుగా శాంతిని నెలకొల్పే విషయంలో మనం ఎప్పుడు ముందుంటాం. మనం యుద్ధ పిపాసులం కాదు. ఎప్పుడు కూడా మనకు ఆ రక్తదాహం లేదు.